గనక భగవద్ లక్షణాలు కలిగి ఉంటే భగవంతుని తనతోనే దర్శిస్తాడు కదా! తానే భగవంతుడయ్యుండి కూడా ఇంకొక స్టెప్ లోపలికి వెళ్తే, తానే భగవంతుడయ్యుండి కూడా తనలో గుర్తించలేకుండా ఉన్నాడు అని మహాత్ములు అయ్యయ్యో! ఎంత సమయం వేస్ట్ అయిపోతోంది. జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఇలా గడిచిపోతున్నాయో అనని మహాత్ములకేమో తెలిసిన బాధ, మానవులకి తెలియని బాధ. విన్నప్పుడంతా బానే ఉంటుంది. చదువుకున్నప్పుడంతా బానే ఉంటుంది. కానీ అక్కడి నుంచి కూడా మనం వెళ్ళం బయటికి. ఇక్కడుండగానే మనసుగాడు లాక్కెడతాడు. ఇన్ని కేజీల మనిషి ఇక్కడుంటే, కళ్ళకి కనిపించిన మనసు మాత్రం తీసుకువెళ్ళి రోడ్డు మీద పెడుతుంది. ఇంత టైం ఎంతవుతుందసలు? ఇంత టైం అవుతున్నప్పుడు మరి ప్రయాణాలుంటాయి. తర్వాత ఇళ్ళల్లో వంటలు చేసుకోవటాలుంటాయి. ప్రసాదాలు చేసుకోవటాలుంటాయి. మరి బోలెడనుంటాయి కదా! అని మనసు మెల్లగా లేపి ముందర ఇక్కడ కదిలిస్తుంది. ఇక్కడ కదలలేదనుకోండి, అప్పుడు ఇంకో రీతిలో తీసుకొస్తుంది. మర్చిపోయాను. ఇందాక ఎవరితోనో మాట్లాడుతుంటే ఇలా జరిగింది కదూ! అని అప్రస్తుతం ఇక్కడికి. అన్ని మాటలు గుర్తు తెచ్చుకోవడం ఇక్కడికి అప్రస్తుతం. కానీ ఇక్కడ ప్రస్తుతం ఏంటి? ఇక్కడున్న విషయాన్నేంటో మనం ఇక్కడే మనం మనోహరుడు ధ్యానం చేసుకోవాలని కూర్చున్నాడు. కూర్చుంటే మనసు నిలవట్ల. మనసు నిలవకపోవడానికి కారణం ఏం చేస్తాం? ఎవరి మీదన్నా రుద్దుతాం అని చూస్తాం. నేను ధ్యానానికి కూర్చునే ముందు వాడొచ్చాడు చూసావు? ఆమె వచ్చింది. చూసారా? ఆ మాటలు నన్నెంత డిస్టర్బెన్స్ చేసినాయి అనుకుంటా. ఎవడు వినమన్నాడు? నీది కానప్పుడు నువ్వు వినక్కర్లేదు కదా! దాని మాట మార్చేయొచ్చు మనం. ఏవండీ విని అవునా అన్నాం అనుకోండి, ప్రొసీడ్ అయిపోతారు వాళ్ళు. మనం అవునా అనకూడదు. మనం అసలు ఏదో వేరే ఆవిడ ఒక మాట మాట్లాడుతుంటే, అమ్మా నేను ఇందాక నుంచి చాలా పనులు చేసొచ్చాను అని మన ధోరణిలోకి మనం తీసుకెళ్తే ఎంతసేపు మాట్లాడతారు వాళ్ళు. కానీ మనం ఏం చేస్తాడు మానవుడంటే, నెపం ఎప్పుడు ఎవరి మీద తోద్దామా అని చూస్తాడు. ఆ తర్వాత ఇంకేవో ఏవో విషయాలు గుర్తుకొస్తూ ఉంటే, అవన్నీ ఇక్కడ సంగతి మర్చిపోతాడు. వీడు మనిషి మాత్రమే ఇక్కడుంటాడు. మనసు మాత్రం ఎక్కడో తిరుగుతుంది. దానికి చక్కటి ఒక కీర్తన. నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నేటి సంగతినే మరచి సతమతమౌతా వేళ, నేటి సంగతినే మరచి సతమతమౌతా, నేడు చేజారిపోతే గుండె పగుల ఏడ్చే వేళ, నేడు చేజారిపోతే గుండె పగుల ఏడ్చే వేళ, ఎక్కడి లేని మనసా ఎందాక నీ పయనం, నిలకడి లేని మనసా ఎందాక నీ పయనం, నిన్ను నీవే నమ్మవు నీవెవరిని నమ్మగలవు, నిన్ను నీవే నమ్మవు నీవెవరిని నమ్మగలవు, నిలకడే లేని మనసా ఎందాక నీ పయనం, నిలకడే లేని మనసా ఎందాక నీ పయనం. మనం ధ్యానానికి కూర్చుంటే మనకేమవుతుంది అక్కడ? మనకు గుర్తుకొచ్చేవి నిన్నటి జ్ఞాపకాలు, రేపటి ప్లాన్లు, రేపటి వ్యాపకాలు. చేయాలి, ఇంకేవో చాలా ఉన్నాయి చేయాల్సిన పనులు. అసలు మన జీవితం ఎంతవరకు ఉంటుందో మనకి తెలియదు. వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోదామని వెళ్ళిపోవాలా, ఇంకా ఏదో బతుకుదాం చాలా నాళ్ళు, నీకెందుకు నేను వస్తాగా నేను చేస్తా కదా, లేకపోతే నీకెందుకు నీకు దారి చూపిస్తాను, ఎన్నెన్నో ఉంటాయి, మాటలు ఉంటాయి. కానీ మన ఆయుష్ ఎప్పుడు దాకా ఉంటుందో మనకి తెలియదు. మనకు కావాలంటే రాలేదు, మనకి కావాలంటే ఉండలేము. అందుకని నిన్నటి జ్ఞాపకాలు రేపటి వ్యాపకాలతో ఇక్కడ ధ్యానానికి కూర్చున్నాను, ప్రార్థనకు వచ్చి కూర్చున్నాను అన్నటువంటి విషయాన్ని మరిపించి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతుంది ఈ మనసు. నిలకడే లేదు ఈ మనసుకి. తన్ను తాను నమ్మదు. తన్ను తాను నమ్మితే తనంటే తనకేంటో తెలుసు కదా,
ఎవరో అన్న మాటల్ని పట్టుకుని వీడెందుకు ఏడుస్తున్నాడు? ఎవరైనా ఎదురు వేశారనుకోండి, "అమ్మా! నిజంగా ఆ తప్పు నువ్వు చేశావా?" అన్నారనుకోండి, "లేదమ్మా నేనసలు ఎక్కడ చేశాను అనవసరంగా. చెయ్యని తప్పుకి ఇలాగ అంటున్నారు" అని అన్నారనుకోండి, "మరెందుకమ్మా ఇంత గోల చేస్తున్నావు? ఇంత ఏడుపు దేనికోసం ఏడుస్తున్నావు నువ్వు?" వెంటనే సమాధానం అక్కడే ఉంటుంది. అలాగా ఇక్కడ గూడా కృష్ణయ్య లీలలు లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది నల్లోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండేకాకృతి అయి వెలుగును నేనతని సేవింతునన్నాడు మహాభక్తుడు. అందుకని ఇక్కడ లోకంబులు, లోకేశులు మేము చూడాలి నేను ఈ పాటికి. మేము ఇవాళ బాగున్నాం. నేను ఈ పాటికి అక్కడ ఇండియాలో జరిగిన విషయం గురించి ఎవరు గెలిచారు? హ్మ్. అసలు ఏంటి? ఎన్నొస్తున్నాయి? హ్మ్. ఎవరు గెలుస్తున్నారు? ఏవండీ ఇప్పుడు మన ప్రస్తుతానికి అసలు వాళ్ళకి సంబంధం, మనకి సంబంధం ఏం లేదు. ఆ! సముద్రం దాటొచ్చాము. ఇక్కడుండి చేయగలిగే పనేముందండి? ఇక్కడి నుంచి ఏమైనా చేస్తామా? లేతే వాళ్ళని గెలిపించేటువంటి మార్గాన్ని ఏమన్నా మనం చూస్తామా? లేదా ఓడిపోయే మార్గాన్ని ఏమన్నా చూడగలుగుతామా? ఇవన్నీ మనం చేసేవి గాదు. హాయిగా భగవంతుడిని తలుచుకుంటే ఆయనే మార్గం చూపిస్తాడు. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అక్కడికి ఆయనే చూపిస్తాడు మార్గం. ఎందుకు మనకి అవసరం ఏముంది? బే భగవంతుడి విషయం వచ్చిందనుకోండి, ధ్యానం ఎంతసేపు ఉంటుందండి? ఇంకెంతసేపు ఉంటుందంటారు? అని ఈ మనసుగాడు దానికోసం వెతుకుతాడు. అదే లోకాభిరామాయణం రానివ్వండండి. అసలు టైం తెలీదక్కడ. చెవులు కోసేసుకొని వినేస్తూ ఉంటాం. ఆ! కర్మ ఎక్కడొస్తుందన్నాడు భగవంతుడు. జగద్గురుదేవులైన కృష్ణదేవుడు మనకి భగవద్గీత చెప్పినటువంటి విషయంలో ఏమన్నాడు? నీ మనసు తప్పటడుగు వేస్తేనే నీది కర్మ. శరీరం ఎక్కడున్నప్పటికి కూడా నీ మనసు చేసేదే కర్మ గాని, నీ శరీరంతో చేసేది కర్మ కాదు. అంటే నీ మనసు నీ శరీరం వెంట పడి వెళ్ళకూడదు. కదా! మరి ఇక్కడ కూర్చున్నప్పుడు ఏంటి? ఎక్కడికో వెళ్ళిపోతుంది మనస్సు. అలా వెళ్ళకూడదు. మనసుని, శరీరాన్ని ఇక్కడ కూర్చోబెట్టాం కాబట్టి మనసును కూడా ఇక్కడే కూర్చోబెట్టాలి. విషయమునందు మనం భగవత్ ప్రార్థనలో తనని తాను చక్కగా లయింపజేసుకోవాలి. అది ఎవరివ్వగలరండి బయట ప్రపంచంలో? అటువంటి అటువంటి మహదానందకరమైనటువంటి విషయాన్ని ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. లక్షల కోట్లు పెట్టినా కూడా ఎవరు ఇంతవరకు పొందిన వాళ్ళు లేరు. అందుకనే మరి మా గురుదేవులు అంటున్నారు, బిర్లా తాత వాళ్ళు కూడా కోట్లకు అధిపతులు, ఏంటది ట్రిలియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆనందం అక్కడ దొరకక వాళ్ళొచ్చి ఏం చేస్తున్నారు? అయితే భగవంతుడి ఆలయాలు కట్టించడాలు, మరి అక్కడ సేవా కైంకర్యాలు చేయించడాలు అది చేస్తున్నారు. తాత వాళ్ళు ఏం చేస్తారు? బీద సాధులందరికీ కూడా బాగా ఆహారాన్ని అందించడం, వాళ్ళకి గుడిసెలు వేయించడం, వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలో చేయించడం చేస్తున్నారు వాళ్ళు. ఎందుకని? భగవంతుడు అందరినీ సమంగా చూస్తాడు కాబట్టి, మనకున్న దానితో ఇంకొకర్లకు బాగు చూడడు. నాకేంటి, నేను సంపాదించుకున్నాను కోట్లు కాబట్టి నేను ఇన్ని అంతస్తుల మేడ వేసుకున్నాను అని పైనకెళ్ళి కాలు మీద కాలేసి కూర్చుంటే అది ధర్మం కాదు. మన తోటి వాళ్ళందరూ పాపం మరి ఎంతెంత బాధలు పడుతున్నారో ఏంటో అని వారి గురించి మా గురుదేవులు అంటున్నావు, నువ్వు చేయగలిగితే వారికి సహాయం చేయి. నువ్వు చేయలేనప్పుడు భగవంతుని ప్రార్థించు వారి గురించి. ఆ సమయం నీకు సద్వినియోగపడుతుంది. భగవంతుడి ద్వారా, నీ స్మరణ ద్వారా, నీ ప్రార్థన ద్వారా ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేసావో వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది అని ఎన్నో జరుగుతున్నాయి అటువంటివి. ఇలా అందుకని ఇక్కడ కృష్ణయ్య లీలలు దాన్ని గుర్తించడము, గ్రహించడము చాలా కష్టమని ఒక పక్కన మళ్ళా ఎవరు పరీక్షిత్తుల వారికి సుఖబ్రహ్మ చెప్తూనే వస్తున్నారు. వస్తూ కూడా ఇంకా నాకు వినాలనిపిస్తుంది, ఇంకేమిటున్నాయి ఇంకా కృష్ణలీలలు ఏమేంటున్నాయని అంటూ ఉంటే మధ్య మధ్యలో చెప్తున్నానయ్యా అనుకుంటూ మళ్ళా సుఖబ్రహ్మ వారు చెప్పడం మొదలుపెట్టారు. మృద్భక్షణ దాకా వచ్చాం మనం. కాంతలు తల్లితో తన వికారములెల్ల గణింప భీతుడై శాంతుని సొంపునన్ పరమసాధుని పెంపున గోలమార్చి విభ్రాంతుని కైవడిన్ జడుని భంగి కుమారకు దూరకుండే ఏ వింతయు లేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచున్. గోపికలందరూ వచ్చి తాను చేసిన అల్లరి పనులన్నింటినీ వర్ణించి చెప్పగానే కృష్ణుడు భయపడ్డాడంట ఒకసారి.
ఏ తప్పు చేయలేదు కదమ్మా నేను. అందరూ నా మీద ఎంత చెప్తున్నారు అని చాలా భయపడి పరమశాంతునిలాగా ఎంతో సాధు స్వభావం కలవాని వలె, అమాయకుని వలె, ఆడుకోవటమే చేతకాని వాని వలె మౌనం నటించాడట. గోపికలు తన మీద నేరాలు చెబుతుంటే తెల్లబోయి తల్లి వక్షస్థలం మీద తల ఆనించుకొని ఎంతో బుద్ధిమంతులాగా ఆడుకోసాగాడట. నాకేం తెలీదమ్మా, నేను నీ దగ్గరే ఉన్నాను కదూ అని అమ్మ ఒళ్ళో ఆ ఎదపై వాలి ఆడుకుంటున్నాడట. అంతనొక్కనాడు బలభద్ర ప్రముఖులైన గోపకుమారులు వెన్నుండు మన్ను తినినని చెప్పిన యశోద బాలుని కేలు పట్టుకొని ఇట్లనియే. తర్వాత ఎప్పుడూ తల్లులతోనే ఉంటారు కదండి, కాసేపు ఆడడానికి బయటికి మనం కూడా పంపిస్తాం మన పిల్లల్ని కూడా. ఇప్పుడు ఏంటంటే ఆ వయసు ఎప్పుడు వస్తుందా, బయటికి వెళ్ళి ఆడుకునే వయసు ఎప్పుడు వస్తుందా అని చూస్తాం. వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకునే వయసు రాలా. ఇప్పుడు ఏదో ఒకటి అదేదో అంటారు, చదువుకి ముందర ప్రీ స్కూల్కి పంపిస్తారు. ప్రీ స్కూల్కి పంపిస్తారు కదా. ఆ ప్రీ స్కూల్కి ఇలాగా అక్కడ వెళ్తే ఏం ఉండదు. వీళ్ళ ఇంట్లో అమ్మగారులు కట్టించినటువంటివే ఆ చాక్లెట్లే పెడుతుంటారు. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ చెప్తుంటారు మళ్ళీ తల్లులు, ఇన్నింటికి మా అబ్బాయి ఇలా తింటాండి, మా అమ్మాయి ఇలాగా ఇన్నింటికి అందులో ఇచ్చాను తాగుతుందండి అని చెప్తుంటారు. అక్కడికి వెళ్ళి చేసేది ఏంటంటే కాసేపు ఇంట్లో ఆ గోల తప్పించుకోవడం కోసం ఆ ప్రీ స్కూల్కి పంపిస్తారు, అక్కడ చదువుకోవడం కోసం. మెల్లగా వాళ్ళకేంటంటే మెల్లగా ఒకళ్ళకొకరు ఫ్రెండ్స్ ఏర్పడతారు. ఆ ఫ్రెండ్స్ ఏర్పడంతో ముందర బిగుసు కూర్చుంటాడు. తర్వాత అమ్మ వెళ్ళిపోతుంటే ఏడుస్తూ ఉంటాడు. ఈ పిల్లలు ముందర గబగబా అతకరు, ఏలుస్తుంటారు. అమ్మ నన్ను ఇక్కడ వదిలిపెట్టేస్తున్నావంటే అక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టడానికి డబ్బులు కట్టిన తర్వాత కూడా తల్లి పిల్లాడు నేను వచ్చేస్తాను నీతో పాటు అని కాస్త ఏడుపు మొహం పెడితే జాలొస్తుంది. కానీ ఇంటి దగ్గర మహారణ్యం చూస్తే భయం వేస్తుంది. ఇల్లు పీకి పందిరేసేస్తున్నారు కదా. ఒకళ్ళకి అందులో ఇద్దరున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ కాలంలో ముగ్గురు ఎక్కడా లేరు. పూర్వం మరి మన అమ్మలు నాన్నలు మన తాతమ్మలు ముత్తాతలు 15 మందిని 15 మందిని కని ఇంత తెలివితేటలు అప్పుడెక్కడవండి పాపం. మరి ఎలా ఎలా ఆడించారో, ఎలా ఆడుకున్నారో అసలు మనం తలుచుకుని అదే వాళ్ళకి జీవితానికి ఎక్స్పీరియన్స్ మన పెద్దవాళ్ళందరికీ. ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏముందండి, ఏది కావాలంటే అది ఎవరికి బుద్ధితో వచ్చినట్టు వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. పడేస్తే అక్కడ మెల్లమెల్లగా ఫ్రెండ్షిప్, వాళ్ళు మెల్లమెల్లగా ఆడుకోక తప్పదు. తర్వాత ఒకళ్ళదొకళ్ళు ఒకళ్ళు జాకెట్ పెడుతుంటే అది నాది అని ఇంకోటి లాక్కుంటారు. లాక్కుంటే లేదు నాది అని ఇంకోటి లాక్కుంటారు. ఇలా మెల్లమెల్లగా ఇలాగా నాది అనేటువంటి దాన్ని దాచుకోవడం, నాది అనేటువంటి దాన్ని తినడం, కాదు నాది అనేటువంటిది అన్నీ మెల్లమెల్లగా లోకంలో కావాల్సినవన్నీ నేర్చుకోవడం మొదలవుతుంది అక్కడే. ఆ తర్వాత కదా అక్షరాభ్యాసమును అక్షరాలు నేర్చుకునేది మెల్లగా. అందుకని ఈయన వెంటనే వెళ్ళిపోయి అమ్మ వక్షస్థలం మీద పడుకున్నట్ట. తర్వాత ఒకనాడు ఈ తర్వాత అంతనొక్కనాడు బలభద్ర ప్రముఖులైన గోపకుమారులు వెన్నుండు మన్ను తినని చెప్పిన యశోద బాలుని కేలు పట్టుకొని ఇట్లని. ఒకనాడు బలరాముడు మిగిలిన గోపకుమారులు కృష్ణుని తీసుకుని వచ్చి మన్ను తింటున్నాడని యశోదాదేవితో చెప్పారట. చెప్తే యశోదాదేవి బాలుని చేయి పట్టుకుని కోపంగా ఇలా అన్నదంట, మన్నేటికి భక్షించెదు మన్నియమము లేలా, నీవు మన్నింపవు మీ అన్నయ్య సకులును చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే. ఇవయ్య నాన్న, మన్నెందుకు తిన్నావు, నేను చెప్పిన నియమాలు ఎందుకు పాటించవు నువ్వు, అలా తల అడ్డంగా ఊపగో. మీ అన్నయ్య స్నేహితులు అందరూ చెబుతున్నారు, అయినా మన్ను తినవలసిన కర్మ నీకేం పట్టిందయ్యా, ఇంట్లో ఇంకా తినడానికి పదార్థాలే లేవా అని అమ్మగారు కొంచెం కోపగించారు. కోపగించేస్తే అని పలికిన ముగుద తల్లికి నిరదంట అయిన కొడుకిట్లని ఇలా అమాయకంగా అడిగిన తల్లికి ఆ గడుసరి పిల్లవాడు ఇలా సమాధానం చెప్తున్నట్ట, అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆ కొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేని మది ఆస్య గంధం ఆగ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా, మన్ను తిన్నంగా నేను శిశువును, నేనేమైనా మన్ను తినడానికి, నేనేమైనా పసిపాపన మన్ను తినడానికి?
ఇప్పుడు కదా నేను పాలు త్రాగి వెళ్ళాను. తల్లిగారితో చెప్తున్నాడు. అమ్మా నేనేమైనా మన్ను తినడానికి ఏమైనా పసివాడినా? అయినా ఇప్పుడే కదమ్మా నువ్వు పాలు ఇచ్చి పంపించావు నాకు. పాలు తాగి వెళ్ళాను కదా! ఆకలి వేసిందనుకోవడానికి. లేకపోతే నేనేమైనా వెర్రివాడననుకుంటున్నావా? వీళ్ళ మాటలు నమ్మబోకమ్మా. నీ నీ చేత నన్ను తన్నించాలని వీళ్ళు ఈ ఎత్తు వేశారు. పోనీ నా మాట నమ్మకపోతే నా నోరు వాసన చూడమ్మా. నేను చెప్పింది అబద్ధమైతే అప్పుడు దండించవచ్చు. పాపం అమాయకుడు ఏమీ తెలీదు. దీన్ని నోరు చూడమన్నాడు. చూడమంటే అని పలికి నెయ్యంబున అయ్యవ్వ నియ్య కొలిపి క్రీడా మనుజ బాలకుండైన ఈశ్వరుండు తన నోరు తెరచి ముఖంబు చూపిన. ఈ విధంగా తల్లిని మెత్తని మాటలతో శాంతింపచేశాడు కృష్ణుడు. సర్వలోకాలకు ప్రభువైన ఆ లీలా మానుష వేషధారి తల్లికి తన నోరు తెరిచి చూపించాడు. తల్లికి తన నోరు తెరిచి చూపించాడు. ఆ లలితాంగి కనుంగొనే బాలుని ముఖమందు జలధి పర్వతవన భూగోళ శిఖి తరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబునన్. యశోదాదేవి ఆ పసివాని నోటిలో సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు వీటితో కూడి భూగోళము, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, అష్టదిక్పాలకులు వీరందరితో కూడి ఉన్న బ్రహ్మాండం మొత్తాన్ని చూసిందంట. బ్రహ్మాండం మొత్తాన్ని చూసిందంట. కనుగొని చూసి ఆవిడ ఏంటి నిజం, ఏది నిజం? ఇప్పుడు ఇందాక మా గురుదేవులు తమ బోధామృతంలో చెప్పారు కదా, ఏది నిజము? ఆవిడ అనుకుంటోంది కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థము సత్యమో తలపన్నేరక ఉన్నదాననో యశోదాదేవి కాను పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమయ్యుండుట ఏమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఏంటి నేనేం చూశాను? కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో. అమ్మాయి విభ్రాంతురాలే ఇలా అనుకున్నది. నేను కలగనలేదు కదా, నేనేమైనా కలగన్నానా? లేకపోతే ఇది విష్ణువు యొక్క మాయ కాదు కదా, ఆయన విష్ణువే. ఆయన విష్ణువు అని తెలియదు కదా, ఇది ఏమైనా విష్ణువు మాయ కాదు కదా. దీనిలో మరి ఏదైనా అర్థం ఉందా ఇలా జరగటానికి? లేకపోతే ఇదే సత్యమేమో, ఇదే సత్యమేమో. నా బుద్ధి పనిచేయడం లేదు. అసలు నేను యశోదాదేవినేనా? ఆవిడికి అప్పుడు సంకల్పం, అసలు నేను యశోదనేనా? ఇది అసలు మా ఇల్లేనా? లేకపోతే ఈ కుర్రవాడెంత, వీని నోటిలో ఈ బ్రహ్మాండమంతా వెలుగులు చిమ్ముతూ ఉండడం ఎంతటి వింత. ఆలోచించి చూసిన కొద్దీ ఇదంతా ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. ఆ తల్లిని ఎలా మురిపించేశాడో చూడండి. బాలమాతృండకు సలీలుని ముఖమందు విశ్వమెల్ల నెట్లు వెలసియుండు బాలు భంగినితడు భాసిల్లుగాని సర్వాత్ముడాది విష్ణుడగుట నిజము. ఇంత చిన్న గుర్రవాడి నోట్లో ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఇమిడి ఉంటుంది? పసివానలాగా కనిపిస్తూ ఉన్నాడు కానీ ఇతడు సర్వాత్మకుడైన విష్ణువే అయి ఉంటాడు. ఈవిడ గ్యారంటీ కొంచెం లోపలికి వెళ్తాను, ఉన్న విషయాన్ని గుర్తించేటట్టు మనస్సు మెల్లగా లోపలికి వెళ్తోంది. ఇతడు సర్వాత్మకుడైన విష్ణువే అయి ఉంటాడు, ఇదే ముమ్మాటికి నిజం అనుకుంది అని నిశ్చయించి ఏ మహాత్ము వలన నీ విశ్వరూపంబుగానబడిన బుద్ధి కంపమయ్యే నా మహాత్ము విష్ణునఖిల లోకాధారు ఆర్తులెల్ల బాయన ఆశ్రయింతూ. ఇలా నిశ్చయించుకున్న యశోదాదేవి ఈ విధంగా స్తోత్రం చేసిందంట. ఈ అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు వల్లనే నాకు ఈ విశ్వరూపం కనబడి నా బుద్ధి చలించిపోయింది. ఆ విష్ణువు అన్ని లోకాలకు ఆధారంగా నిలబడినవాడు, అన్ని లోకాలకి ఆధారంగా నిలబడినవాడు. నా దుఃఖాలన్నీ కూడా పోవడానికి ఆ విష్ణువునే శరణు కోరతాను అని నా మగడు నేను గోవులు నీ మందయు గోపజనులు నీ బాలుని నిమ్మోముననున్న విధముగని ఏమనిది మిగాని ఈశుండీతడు మాకున్. ఈ బాలుని ముఖం చూసి నేను నా భర్త ఈ రేపల్లిలోని గోపగోపి జనాలందరూ కూడా, చివరికి ఆవులు కూడా ఇతడు బాలుడే అని భ్రాంతి పడడం జరిగింది.
ఇప్పటిదాకా బాలుడు బాలుడే అని భ్రాంతి పడ్డాం. ఇతడు మాకందరికీ ప్రభువు అని గుర్తించలేకపోయాము అని అనుకుంటుంటే అని తన్ను పరమేశ్వరుండని తలంచుచున్న యశోదయందు నా కృష్ణుండు వైష్ణవమాయం పొందించిన వెంటనే ఉంది ఇలా. అంతే కదా, మనం చూస్తాం కదా సినిమాలో. ఇలా అనేసరికి మన మనసే ఇప్పుడు ఈ క్షణంలో చాలా వైరాగ్యంగా అయిపోతుంది ప్రార్థన చేసుకుంటూ ఉంటే. అంతలో ఏదో గుర్తు అదే తీసుకొస్తుంది మళ్ళీ దాని దుంపదేగా. అదే తీసుకురాగానే వెంటనే ఇన్ని కేజీల మనిషి ఇక్కడ కూర్చున్నా ఈ మనసుల్ని ఎక్కడో తిరుగుతూ వస్తుంది. అందుకని ఆవరింపజేశాడు, మాయను ఆవరింపజేశాడు కృష్ణుడు. జడను పడి ఎరుక సెడి ఆ పడతు సర్వాత్ముడగు అనుచు పలుకక అతని కొడుకని తొడపై నిడుకొని కడువేడగ తోడ మమతగా అవించె నృప. పరీక్ష మహారాజా ఆ మాయా ప్రభావం యశోద మోహం చెంది సర్వాత్ముడు అనే మాట మర్చిపోయింది. అతడు తన కొడుకే అనుకుని ఒడిలో కూర్చుండబెట్టుకుని చక్కగా ముద్దులాడింది. అదే కదా మనం ఇప్పుడంతా చేసే పని అదే అని దీనికే ఉంటుందన్నమాట. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకు స్థిరమగు భావన నీయగదే, స్థిరమగు భావన నీయగదే, స్థిరమగు భావన నీయగదే, స్థిరమగు భావన నీయగదే. హరి 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 నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, స్థిరమగు భావన నీయగదే, స్థిరమగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు అని అన్నమాచార్య కీర్తనలో స్వామి అంటారనమాట. పారక మానదు పాపపు మనసిది ఈ రసములలో ఎందైనా నీరజాక్ష ఇది నీ మహిమేనని ఈ రీతుల తలపియగదే అని అన్నమాచార్య స్వామి చెప్పిన కీర్తనకి, ఏది నీరజాక్ష ఇది నీ మహిమ నీ లీల అని నాకు తలపించేట్టు చెయ్యయ్యా అని ప్రార్థిస్తే మా గురుదేవులు అన్నారు, మహిమ ఒక్కటే చాలదు, నీరజాక్ష ఇది నీ మయమేనని, నువ్వు తప్ప ఇంకొకటి లేదనేటువంటి భావన నాకు ఇవ్వాలి నాకు. మహిమ అంటే భక్తి అయింది, మయమే అంటే జ్ఞానమైంది. అంటే మహిమ అంటే ప్రభు నీ లీల, నీ దయ, నీ అనుగ్రహం అనేటువంటిది లీల మహిమ. మయమే అంటే మయమే, నువ్వే ఆవరించున్నావు, ఇందులో ఏ ఒక్కటి నీకు భిన్నంగా లేదు. ఈ మాయలో పడబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే అది అమ్మ, అది అది గోడ, ఇది ఇంకోటి 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 అని ఈ రకరకాలైనటువంటి భావనలతో ఎన్నో రకరకాలైన ఈ సముద్రంలో కొట్టుకుపోతున్నాం మనం. అందుకని కాదయ్యా ఇది నీ మయమే అని గనక గుర్తించితే అప్పుడు ఎవరెవరిని తిరస్కరిస్తారు, ఎవరెవరిని కోపగించుకుంటారు, ఎవరెవరిని విమర్శ చేయగలరు. ఎవరినైనా విమర్శ చేస్తే గురువుల దగ్గర చేరిన తర్వాత గురువులు నేర్పినటువంటి జ్ఞానంతో ఎలా ఉంటుందంటే, నువ్వు ఎవరిని నువ్వు విమర్శిస్తావో అది నిన్ను నువ్వే విమర్శించుకున్నట్టు. నీకు వాళ్ళు భిన్నం కాదు సుమా. అందుకని నువ్వు ఇంకొకరిని విమర్శించావు, ఇంకొకరిని నిందలాడుతున్నావు, నిన్ను నువ్వు నిందలాడుకున్నట్టు. కానీ అది తెలుసుకోవట్లా, నిన్ను నువ్వు నిందలాడుకున్నట్టుగా ఉంటే కాస్త జ్ఞానం అన్న వస్తుంది. ఆ తప్పు నాదే అనుకోవటంలో అది గొప్ప భావన, జ్ఞానం ఎరుకొస్తుంది, కనీసం మార్గంలో ఉన్నట్టు. అది గుర్తించడు. ఇక దొరికితే చాలు అందరినీ విమర్శించడం. అదేంటి చాలా ఇక మనం ఒక పెద్ద గొప్పవాళ్ళం,
ఆ! అసలు ఏంటి భగవంతుడు ఇస్తూ ఉంటే అందరికీ, ఎవరికి ఎప్పుడు ఏది కర్మ తప్పదు. ఆ కర్మ ప్రకారం నడిపించుకెళ్తాడు భగవంతుడు. కర్మబద్ధమైనటువంటిది ఈ జన్మ. కాబట్టి ఈ జన్మలోనే మనం కర్మని ధర్మంగా ఆచరిస్తూ కర్మకి శ కర్మకి శక్తినిచ్చేటువంటి ఆ శక్తిని, పవర్‌ని మనం గుర్తించాలి. అది భగవంతుడి యొక్క ప్రేమ. అని పరీక్షిత్ మహారాజా ఆ మాయా ప్రభావం వల్ల యశోద మోహం చెంది సర్వాత్ముడు అనే మాట మర్చిపోయింది. అతడు తన కొడుకే అనుకుని ఒడిలో కూర్చుండబెట్టుకుని చక్కగా ముద్దులాడింది. అని విని రాజిట్లని సుఖ మహర్షి ఈ విధంగా చెప్పగానే విని పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు. జగదధీశ్వరునకు సన్నిత్సు తల్లిగా ఏమి నోమనోచె ఈ యశోద. జగదధీశ్వరునకు జన్మిచ్చు ఆ, ఆ, జగదధీశ్వరునకు సన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచని యశోద. పుత్రుడనుచునవని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. మహర్షి ఈ జగత్తులకన్నింటికి ప్రభువైన భగవంతుడికి పాలిచ్చి పెంచే తల్లిగా జన్మించడానికి, తల్లిగా జన్మించడానికి ఆ యశోదాదేవి వెనుకటి జన్మలో ఏ నోముల్లో వచ్చిందో. శ్రీహరిని పోషించే తండ్రిగా పుట్టడానికి నందగోపుడు ఏ తపస్సులు చేశాడో. కృష్ణ కథామృతం త్రాగి ఆనందించిన మహాత్ముడవు నీవు. ఎవరు అక్కడ? సుఖబ్రహ్మ. అయ్యా నువ్వు కృష్ణ కథామృతం తాగి ఆనందించిన మహాత్ముడవు నీవు. కాబట్టి ఇది నాకు ఒకసారి అవన్నీ చెప్పమంటే, ప్రబ్బిన భక్తిని హరిపై గప్పంబులు చెప్పి కవులు కైవల్య శ్రీ కబ్బుదురట హరిపోషణ మబ్బిన తల్లిదండ్రుల చటి కబ్బుదురో తుదిన్. కవీంద్రులు ఎంతో భక్తితో శ్రీహరిపై ఆ కావ్యాలు రచించి మోక్షలక్ష్మి కటాక్షానికి పాత్రలు అవుతారట. మరి శ్రీహరిని కనిపెంచి పోషించే అదృష్టానికి నోచుకున్న తల్లిదండ్రులు ఏ లోకానికి పాలవుతారో. కవీంద్రులందరూ రాసేటువంటి వారందరూ కూడా ఎంతో భక్తితో హరిపై కావ్యాలవి రచించి, అంతే కదా, మోక్షలక్ష్మి కటాక్షానికి పాత్రలు అవుతారు. కాకపోతే ఇక్కడ కూడా మనం ఇందులో ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం, కానీ పోతన వారు లక్ష్మీ కటాక్షానికి దూరంగా ఉన్నారు. ఆయన అసలు కవి కదా. ఇక్కడ మనకి ఇంత ఇంత ఆనందాన్ని పొందడానికి కారకులు వారు. వారి జీవితానికి వెళితే మనం, వారి కథా సంగ్రహానికి వెళితే మనం, ఆయన ఎక్కడ రాజులు ఇదన్నీ విని వారి దాని నుంచి బయటకు రాలేక నాకు సన్నిధిలో ఉండి రాజుగారికి ఆ కావ్యం గనక ఇది అంకితం చేస్తే నేను ఏ లోటు లేకుండా చేస్తానని ముందరే బోళ్ళని పళ్ళాలు పంపించాడు. ఎవరు? పోతన వారికి పంపిస్తే అవి తీసుకోలే. నేను రచించేటువంటి ఈ భాగవతము కేవలం శ్రీరామచంద్రుడికే అర్పితం. మనం ముందర చెప్పుకున్నాము. నేను ఎవరికో ఇవ్వడం కోసం ఈ కావ్యం రాయటలా. రామచంద్రుడు నన్ను ప్రేరేపణ చేశాడు నన్ను రాయమని. కాబట్టి ఇది రాసి నేను రాముడికే అర్పితం కానీ ఇంకెవరికి అర్పించేటువంటి మాట లేదు అని చెప్పి అని అన్నట్టుగా ఇక్కడ పాత్రులు అవుతారు, కొంతమంది అవుతారు ఇప్పుడు, అంతే కదా. మరి శ్రీహరిని కనిపించి పోషించే అదృష్టానికి నోచుకున్న తల్లిదండ్రులు ఏ లోకానికి పాలవుతారో అని విని రాజయోగికి సుఖయోగి ఇట్లనియే. రాజయోగి ఎవరు? పరీక్షిత్ మహారాజు. సుఖయోగి సుఖబ్రహ్మ గారు. రాజయోగి అయిన పరీక్షిత్తు ఇలా అడుగగానే సుఖ మహర్షి ఇలా అన్నాడు. యశోదానందుల పూర్వజన్మ వృత్తాంతం. అవనీశ విను ద్రోణుడనువాడు వసువుల యందు ముఖ్యుడు. ధరయతని భార్య వారినిద్దర బ్రహ్మ వసుధపై జన్మింపుడంచు పంచిన వారలతని చూచి విశ్వేశ్వరుండైన విష్ణు సేవారతి ఇచ్చితేని మహిజనింతు మనవడు అట్ల కాకనియే వేల్పుల పెద్దయా ద్రోణుడి నందుండై జనించే ధర యశోదయ్యధనుజేంద్ర వైరియు కమల గర్భుమాట గారవించి తల్లిదండ్రులను చుదగ వారి మన్నించే అధిక భక్తితోడ అరరి ఎట్లు. మహారాజా చెబుతాను విను. వసువులు అనే దేవతలలో ద్రోణుడు అనేవాడు ముఖ్యుడు. ఎవరు ద్రోణుడు? వసువులు అనే దేవతలలో ద్రోణుడు అనేవాడు ముఖ్యుడు.
అతని భార్య ధర. బ్రహ్మదేవుడు వారిద్దరినీ భూమిపైన జన్మించమని ఆదేశించాడు. విశ్వేశ్వరుడైన విష్ణుదేవుని సేవించే భాగ్యం ప్రసాదించినట్లయితే అలాగే భూమిపై జన్మిస్తాము అన్నారు ఆ దంపతులు. అది ఆ అన్నారు. బ్రహ్మదేవుడు అలాగే అని అనుగ్రహించాడు. ఆ ద్రోణుడనే వసువే ఈ నందుడు. ధరాదేవి యశోదగా జన్మించింది. శ్రీహరి కూడా బ్రహ్మదేవుని మాట మన్నించి ఆ దంపతులను తల్లిదండ్రులుగా అంగీకరించి ఎంతో భక్తితో సంతోషంతో గౌరవించాడు. శ్రీహరి కూడా బ్రహ్మదేవుడు మాట మన్నించాడు. ఆ దంపతులను తల్లిదండ్రులుగా అంగీకరించి ఎంతో భక్తితో సంతోషంతో గౌరవించాడు. అంతనొక్కనాడు తన ఇంటికడ పాపలందరూ అయ్యే వసుల వెంట వంపువడి పోయిన నందసుందరి సంరంభమునందరి అంబంబు కడ కుదురుననొక్క దధి కుంభంబు వెట్టి మిసిమిగల మీగడ పెరుగు ఊడబోసి వీక నాగ త్రాడు కవ్వంబున నలవరించి. ఒకనాడు యశోదాదేవి ఇంటి వద్ద ఉన్న యువతలందరూ వారి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయారట. అక్కడ యశోదాదేవి ఇంటి వద్ద ఉన్నటువంటి అందరూ వచ్చి ఇక్కడే ఉండేవారు. ఇక కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి అందరూ ఇక ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు కాదు, ఇక్కడే ఉండిపోయారట. పనుల మీద వెళ్ళిపోయారట. వచ్చిన వాళ్ళు పనుల మీద వెళ్ళారట. వెళ్తే యశోద పెరుగు చెలికే స్తంభం వద్ద కుదురులో, అది కింద కుదురు ఉంటుంది కదా, కుదురులో పెరుగు కుండను పెట్టి అందులో మిసమిసలాడే మేగడ పెరుగు పోసిందట. మిసమిసలాడే పెరుగు మేగడ తరి త్రాటి. ఏమండి, మీరు దేశాల్లో ఉండొచ్చు కానీ పూర్వం మన ఇళ్లల్లో తిన్న మేగడ ఎక్కడదండి మీకు ఆ పెరుగును? మా ఇళ్లల్లో నాకెరుగు, మా వీళ్ళకి తెలీదు. ఎలాగంటే అసలు పాడి ఒక్క గేదె ఉన్నా 2 ఆవులున్నా పాడి అంత అంత జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు. మనమే పాలు తీసుకోవటం, పాలు తీసుకొని అక్కడ ఏం చేయాలో దానికి గడ్డి వేయడం, చక్కగా పాలు తీసుకోవడం, తీసుకొని ఇంటికి రావడం. ప్రతి కదలికకి పెద్దలు నేర్పించారు. మజ్జిగ చేసేటప్పుడు కూడా ఒక భగవన్నామం అనుకుంటూ మజ్జిగ చేసేవాళ్ళు తెల్లారుజామున. మా నాయనమ్మ చేయటం తెలుసు, మా అమ్మ చేయటం తెలుసు, నేను చేయటం నాకు కూడా తెలుసు. అలాగా ఆ కుండకి కింద వేసి వాటికి మళ్ళా నీళ్ళదాలి వేరు, పాలదాలి వేరు. పాలదాలి అంటే పిడకలతో పెట్టేవాళ్ళు పాలదాలి. ఈ పిడకలు ఎక్కడి నుంచి వచ్చాయి? అందుకనే మనకి అదేంటి మా పాలు, మీగడ, తర్వాత పొలాలు ఇవన్నీ ఉన్నాయంటే, ఆ పశువులును ఉన్నాయంటే ఈ ఇంట్లోపలికి బయటికి వెతుక్కోక్కర్లేదండి. ఎన్నో దాన్ని ఉపయోగించుకోవడం రావాలి. వెండు పుల్లలు ఉంటాయి, పొయ్యి లోపలికి ఉంటాయి. పేడ ఉంటుంది, ఇల్లు అలుక్కోవటానికి ఉంటుంది, 2 పిడకలు చేసుకోవటానికి ఉంటుంది. మరి అప్పుడు గ్యాసులును ఇవన్నీ ఎక్కడిది? మనం మితిమీరి ఏదో దాన్ని మసంటాం, ఏదో అంటాం మనం. ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. అప్పుడు ఆరోగ్యానికి అసలు నష్టమే ఉన్నది. అప్పుడు దానిలో పెట్టిన పాలు మర్చిపోయేవాళ్ళు. ఎర్రగా కాగాలి. కాగిన పాలు ఆ 2 వరుసలు వేసిన పిడకలు అయిపోతాయి. ఏ రోజుకి ఆ రోజే, ఏ రోజు నిప్పు ఆ రోజే ఆ దాలిలో అయిపోతాయి. అయిపోగానే ఆ కుండ తీసుకొచ్చి లోపల పెట్టి చల్లారిన తర్వాత ఒక తోడు చుక్కేసి అది తోడుకుంటే నువ్వు ఆ పాల మీద మీగడ కావాలంటే తీసుకున్నావో తియ్యగా ఉంటుంది, ఒక రుచిగా ఉంటుంది. అలా కాకుండా తోడుపెట్టిన పెరుగు మీద మేగడ తీసుకుంటే త్వరకనమాట. అట్లా మొత్తం ఇంత మందాన్ని వచ్చేది పైనుంచి. అది ఆవిడ ముందు వస్తుంది రండి. వీళ్ళందరూ ఆయన చూస్తాడు పైనుంచి. బ్రహ్మగారు పిల్లలు ఎప్పుడు చూసినా ఆనందంతో ఉంటారు. కేరింతలు కొడుతూ ఉంటారు కృష్ణుడితో. చూసి బ్రహ్మగారికి 4 కళ్ళు చాలలేదట. చూస్తూ వీళ్ళు పాలు మిగడలు బాగా మెక్కి బాగా బలిసిపోయారు. అలా మేమంతా అలా చేసిన వాళ్ళని. వాళ్ళ గురించి కాదు మాట్లాడేది, మన గురించి కూడా. మనకేం లోటు చేయలే భగవంతుడు. అట్లాగా చక్కగా ఆ పాలు ఇప్పుడు మీరు సవర్ క్రీమ్ ఇవన్నీ అంటుంటారు, దాంట్లో మీగడ త్వరక ఎక్కడిది? అసలు లేదు. మీరు పెరుగు తెచ్చుకుంటారు, ఆ పెరుగు మనలాగా ఏ పూట కాపుడు తోడుపెట్టిన పెరుగులాగా ఎక్కడ ఉంటుంది? ఏంటి ఎర్రగా కాసి ఆ ఎర్రటి పెరుగు తీపి వస్తుంది మనకి. ఒక పాలకోవ వాసన వస్తుంది ఆ పెరుగు. అలా
మన వాళ్ళందరూ అలా పెంచారు మన చిన్నప్పుడు. ఆ! అలా ఉన్నటువంటి యశోద దదిభాండ వికలనాథులు చేసిన కృష్ణుని పట్టుకొనుట. కరకమలారుణ కాంతి కవ్వపుత్రాడు పవడంపు మనుదీప పగిది మెరయ క్రమముతో రజ్జువాకర్షింప పాలిండ్లు వీడ్వడి యుండింటి వీక నొత్త కుచకుంభముల మీది కొంగుజారగా జిక్కువడుచు హారావళు బయలు పడక ఒడిమిన చెమటతో బోల్పారు నిమ్మోము మంచుపై పడిన పద్మంబు తెగడ గౌను మలియంగ గంకణ కొణన మెసగ తురుము విగివీడ కర్ణికాతులు మెరయ పాలు వంకించి బాలు నంకించి పాడెడు పాట వలన దరువులి గురొత్త వెరుగింత దరపు జొచ్చే. యశోదాదేవి అరచేతుల అరుణకాంతులు కవ్వపు త్రాటిపై ప్రసరించి ఆ త్రాడు లేత పవడపు తీగలాగున మెరుస్తోందంట. అంత సుకుమారమైన చెయ్యి అనమాట. ఎవరిది? యశోదాదేవిది. ఒక క్రమ పద్ధతిలో తాడు చివరలు ఒకదాని తర్వాత ఒకటిగా చేతులతోనూ లాగుతూ ఉంటే ఆమె ఒళ్ళు కదులుతోంది, ఆమె వక్షస్థలం కదులుతోంది. ఒకదానినొకటి వరుసుకుంటున్నాయి. వక్షోజాల పైనున్న కొంగు జారిపోయి మెడలోనున్న హారాలు చిక్కుపడి కంపించిపోతున్నాయి. చెమట బిందువులతో అందంగా ఉన్న ముఖం మంచు బిందువుల చిందిన తామర పువ్వు కన్నా మనోహరంగా ఉన్నది. సన్నని నడుము జవజవలాడుతున్నది. చేతులు కంకణాలు గలగల శబ్దం చేస్తున్నాయి. కొమ్ము వీడి బిగింపు సడలిపోయింది. చెవుల కమ్మల కాంతులు తణుక్కుమంటున్నాయి. ముద్దుల కృష్ణుని ఉద్దేశించి ఆమె పాడే పాటకు చెట్లు చిగురు తొడుగుతున్నాయి. ఆమె కృష్ణుడి కోసం పాట పాడితే చెట్లు చిగురు వేస్తున్నాయట. ఈ విధంగా యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఉన్నది. ఆ సమయమున సుడియుచు వ్రాలుచు గిదుకుచు సడిగొట్టుచు నమ్మరమ్ము అమ్మ రమ్ముచు చన్నిమ్మనుచు విడవిడ గంతులు వైచుచు కడువ కెదిసి బాలకుండు కవ్వము పట్టెన్. ఆ సమయంలో కృష్ణుడు ఆమె చుట్టూ తిరుగుతూ ఆమె పైన వ్రాలుతూ ఆమె పైట లాగుతూ అల్లరి చేసాగట. అమ్మ రావే, నాకు ఆకలేస్తోంది, నాకు పాలివ్వే అంటూ గంతులు వేస్తూ దగ్గరకు వచ్చి కవ్వాన్ని కదలకుండా పట్టుకున్నాడంట చిన్నారి కృష్ణుడు. కవ్వము పట్టిన ప్రియసుతుడు అవ్వ నవ్వ నరు నరు నవ్వరుహనేత్ర దిగిచి అంకతలమునన్ నవ్వుచు నిడుకొని కూకటి దువ్వుచు జన్నిచ్చే అతడు దూటుచు గుడిచెన్. చాలా సంతోషంగా పాలు తాగుతున్నాడంట ఆయన. అలా కవ్వం పట్టుకున్న కృష్ణుణ్ణి చూసి యశోద నవ్వుతూ దగ్గరే తీసుకుంది. ఒడిలో పెట్టుకొని ప్రేమగా జుట్టు దువ్వుతూ బాలకృష్ణుడికి పాలివ్వసాగింది. నల్లనయ్య చక్కగా తల్లి యొక్క వక్షస్థలంలో తలదూచి పాలు తాగుతున్నాడట. కడుపారందను బాలు ద్రావణి సుతున్ కంజాక్షి పీఠంబుపై నిడి పొంగారెడి పాలుడించుటకునై ఏ గంగ తద్బాలుడే ఎక్కుడు కోపంబున వాడిదాత దధిమత్ కుంభంబు ఓగొట్టి తెంపడరం కుంభములోని వెన్ను దినే మిథ్యాసంకుల భాష్కుడై. బాలుడు పాలు త్రాగుతుండగా పొయ్యి మీద పాలు పొంగాయట. పొంగుతూ ఉంటే యశోద చూసిందట. చూసి కృష్ణుని పాలు పూర్తిగా తాగనివ్వకుండా అతన్ని దింపి పాలకుండా దించడానికి గబగబా లోపలికి వెళ్ళిందట. వెళితే మధ్యలో దించి వెళ్ళిందని కోపంతో కృష్ణుడు ఒక వాడి అయిన రాతితో పెరుక్కును బద్దలు కొట్టాడట. అంటే పనిష్మెంట్ ఇవ్వాలి కదా మరి. పాలు శుభ్రంగా పూర్తిగా తాగనివ్వకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతే అందుని స్వామివారు కోపంతో కృష్ణుడు ఒక వాడైన రాతితో పెరుక్కున్న బద్దలు కొట్టాడట. పగిలిన దధిభాండంలోని వెన్న తింటూ అది భాండం బదలు కొట్టి అందులో వెన్న తింటున్నట్టు ఆయన. వెన్న తింటూ పైపెచ్చు దొంగ కన్నీళ్లు కారుస్తూ ఏడుపు మొదలు పెట్టాడు. తింటూ కూడా ఏడుస్తున్నాడట. అమ్మ వెళ్ళిపోయింది నాకు పాలు ఇవ్వకుండా, మధ్యలో నా ఆకలి ఇంకా తీరలేదు అని ఏడుస్తున్నట్టు మొదలు పెట్టాట ఏడుపు. అంతనాలోచన పాలుడించి వచ్చి వికలంబులైన దది కుంభ సకలంబుల ఒడగని తొంట కొడుకు వెన్న తింట ఎరింగి నగుచు నా కలభగామిని అతని గానక చనిచని. యశోద పొయ్యి మీద పాలు దించి
వచ్చి ముక్కలు ముక్కలుగా పగిలిపోయిన పెరుక్కొండని చూసింది. తొంటరి కొడుకు వెన్నమీగడలు తిన్నాడని గ్రహించి లోపల నవ్వుకొని కొడుకు కోసం చూస్తే ఆ కొంటె కృష్ణుడు కంటికి కనిపించలేదు. అందుకొస్తోంది కోపం ఇప్పుడు. ఏది తిన్నాడని లోపల లోపల నవ్వుకుంది ఆ మిగడ, అది వెన్న తినేసరికి. కొడుకు కోసం చూస్తే ఆ కొంటె కృష్ణుడు కంటికి కనిపించలేదు. అతన్ని వెతుకుతూ బయలుదేరింది యశోద. ఇక్కడ పారిపోయిన కృష్ణుడు అక్కడ మరొక ఇంటిలో ప్రత్యక్షమైనాడు. ఇక్కడి నుంచి పారిపోయాడు, వేరే ఇంట్లో కనిపించాట. చాలా కోపంగా ఉన్నాడు, చాలా కోపంగా ఉన్నాడు. ఒక రోలు తిరగవేసి దాని మీద ఎక్కి నిలబడి ఉట్టి మీద ఉన్న వెన్న తీసి ఒక కోతికి పెడుతున్నాడు. యశోద వచ్చి చూసే సమయానికి అతడు చేస్తున్న అల్లరి పని అది. కని చేతన్ సెలగోలు పట్టి కొనుచును కానిమ్ము కానిమ్ము రాతనయ ఎవరి అందు చిక్కువడనే దండంబును కాన నే వినివారంబును పొంద నే వెరపునే విభ్రాంతియుంచెంద మున్నన్నియో నీవిటు నన్ను కైకొని నేడా రీతి సిద్ధించునే. కృష్ణుని అలా చూసిన యశోదాదేవి బెత్తం చేత పట్టుకొని కొడుకుని ఇలా బెదిరించిందట. కన్నయ్య, నువ్వింతవరకు ఎవరి చేతికి చిక్కలేదని, ఇంతవరకు ఎవరూ నిన్ను శిక్షించలేదని, ఎవరూ నిన్ను అడ్డుకోలేదని, ఎవరూ నిన్ను భయపెట్టరని నీకు బొత్తిగా అదురు బదురు లేకుండా పోయినాయిరా. అందుకే కదా నా మాట లక్ష్య పెట్టడం లేదు. కానీ ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తాను అందంట అమ్మగారు అని అదలించుచూ కొడుకు నడవడిని తలంచి తన మనంబున ఈ విధంగా కృష్ణుడిని అదిలిస్తూ యశోదాదేవి కొడుకు దుడుకు తనాన్ని తలుచుకొని తనలో ఈ విధంగా అనుకుందట. బాలుండి తండని భావింతు అందునా ఏ పెద్దలును నేరరీ క్రమంబు వెరవెరంగుటకును నై వెరపింతు నందున కలిగి లేకొక్కడుగా అని లేడు వెరపుతో నా బుద్ధి వినిపింతునందున తనుదానయ ఈ బుద్ధి తప్పకుండు నొండెరుంగక ఇంట నుండెడి నందున చొచ్చి చూడనిదొక చోటు లేదు తన్నునెవరైనా తలబోయ వారెడి యోజలేదు భీతి ఒకటి ఎరుక డెలమె నోరకుండ డెక్క సఖ్యములాడు బట్టి శాస్తి సేయు భంగి ఎట్లు. ఇతడు పసివాడని కొందామా? ఇలాంటి నడవడి ఏ పెద్దలకు తెలియదు. పోనీ కొంచెం భయం తెలియడానికి భయపెడదామంటే లేక పుట్టినవాడు వీడు ఒక్కడే. బెదిరించి బుద్ధులు నేర్పుదామనుకుంటే తనంతట తానే బుద్ధిగా ఉంటున్నాడు. అలాగని ఇంకేమీ తెలియకుండా ఇంట్లో కూర్చుంటాడా అనుకుంటే వీడు వెళ్ళనిది చూడనిది చోటంటూ లేదు. తనని ఎవరైనా చూస్తే పారిపోదామనే ఆలోచన కూడా వీడికి రాదు. భయం అంటూ ఒకటి ఉంది. నందుడు అన్నట్టు, నానా నువ్వు వెన్న తింటే తిన్నావు కానీ ఎవరికి తెలియకుండా తినిగా. నందుడు చెప్తాడు కృష్ణుడితో. అదేంటి యశోద చూడకుండా తను తింటూ కృష్ణుడు తింటున్నట్టుగా ఆడిస్తూ పాడిస్తూ సరి నువ్వు తిన్నట్టు కనిపించకు, ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినట్టుగా కనిపించకు, అందులో ముఖ్యంగా మీ అమ్మకు తెలియనివ్వకు అనే లోపల యశోద వస్తుంది అక్కడ. అందుకని ఆమె అనుకుంటుంది అనమాట, అలాగని ఇంకేమీ తెలియక ఇంట్లో కూర్చుంటాడు అనుకుంటే వీడు వెళ్ళనిది చూడనిది చోటంటూ లేదు. తనని ఎవరైనా చూస్తే పారిపోదామనే ఆలోచన కూడా వీడికి రాదు. భయం అంటే ఒకటి ఉందని వీడికి తెలియదు. ఒక చోట కదలకుండా కుదురుగా కూర్చోడు, ఎకసెక్కాలు ఆడతాడు. వీడిని పట్టుకుని తగిన శాస్తి చేయడం ఎలా అని వితర్కించి అలాలనమున బహుదోషములోలిం ప్రాపించు రాడనోపాయములంజాల గుణంబులు గలుగును బాలురకును తాడనంబ పత్యంబరయన్. చివరికి మరీ ఆరాపం చేస్తే పిల్లలు బాగా చెడిపోతారు. అప్పుడప్పుడు తగల్లిస్తూ ఉంటే చాలా మంచి గుణాలు అలవడతాయి. దుండగులైన పిల్లలకు దండోపాయమే మంచిది అని నిశ్చయించుకుంది యశోద. అని నిశ్చయించి కేలనున్న కోల జలిపించి బాల నిలుమని భగ్గున నదల్చుచు తల్లి దగ్గరిన బెగ్గడిన చందమ్మున నా గలిక సెడి రోలు డిగ్గం నురికి చేతిలో ఉన్న బెత్తం జలిపించి ఒరే ఆగు అక్కడ అంటూ కోపంగా అదిలిస్తూ దగ్గరికి వచ్చింది యశోద.
కృష్ణుడు భయపడినట్టు ముఖం పెట్టి అల్లరి మాని రోలు మీద నుంచి గభాలను దూకాడు. ఇంకా మళ్ళా దొరకడు కదా. గజ్జెలు గల్లని మ్రోయగా నజ్జలు త్రొక్కుటలు మాని యతిజవమున యోషిజ్జనములునగా తల్లియు బజ్జంజనుదేరెనతడు పరువిడె నదిపా. కాలి గజ్జెలు గల్లు గల్లుమని మ్రోగుతూ ఉండగా కృష్ణుడు చిందులు తొక్కటం మానేసి అతి వేగముగా పారిపోసాగాడు. చుట్టుపక్కల ఉండే గోపికలు నవ్వుతూ చూస్తుండగా యశోదాదేవి కూడా బాలుడి వెంట పరిగెత్తిందట. ఆమె కూడా అప్పుడు ముంగిలిలో పరిగెత్తుతూ ఉన్న బాలకృష్ణుణ్ణి ఆగు ఆగు అని యశోద వాని వెనుకే పరిగెత్తసాగింది. పెద్ద వక్షోజాలు బరువుతో అలసిపోయి వంగిపోతూ ఉన్నది. సన్నని నడుము జవజవలాడుతూ ఉన్నది. గమన వేగానికి కొప్పు కదిలి జారిపోతున్నది. ముఖం నిండా చెమటలు పూసాయి. బయట జారిపోయింది. మహా యోగీంద్రుల మనస్సులు కూడా వెంటబడి పట్టుకోలేని ఆ లీలా గోపాలకృష్ణుణ్ణి పట్టాలనే పట్టుదలతో వెంటబడి తరుమగలిగిన ఆ యశోద ఎంత అదృష్టవంతురాలు. ఇట్లు గూడంజని కృష్ణుడు వాకిట్లో స్తంభాలు అడ్డంగా ఉంటే వాటి చాటున అటు ఇటు పరిగెడుతూ దొరకకుండా ఉన్నాడు. ఇక ముందు దొంగతనం చేయను, ఈ ఒక్కసారికి క్షమించవే అంటూ మునుముందే ఏడుస్తూ ఉన్నాడు. కాటుకు చెదిరిపోయేటట్లు కళ్ళు నులుపుకుంటూ దొంగ కన్నీటితో వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఈ అమ్మ ఎటువైపు నుంచి వస్తుందో అని మాటి మాటికి ప్రక్కలకు తప్పుకుంటూ క్రీగంట చూస్తూ చివరకు ఎలాగైతేనే యశోద వెంటబడి తరుముకుంటూ వెళ్ళి అమ్మయ్యా ఈ చిన్ని వెన్న దొంగ చిక్కాడు అంటూ బాలకృష్ణుణ్ణి పట్టుకున్నది. పట్టుకున్నదే గాని కొట్టడానికి చేతులు రాలేదు ఆమెకు. యశోద శరీరము స్వభావము కూడా పువ్వు వలె శుతిమెత్తనైనవి. అతని మీద జాలుపడి పోనీలే కొట్టకుండా కట్టివేద్దామనుకుంది. ఇట్లనియే వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా ఎన్నడును వెన్నగానరట కదా, చోరత్వం వించుకయును నేరరట ధరిత్రి నిట్టు నియతులు గలరే. అప్పుడు యశోద పట్టుబడ్డ కృష్ణుడితో ఇలా అంది, ఓహో ఎవరు వీరు? శ్రీకృష్ణుల వారేనా? అసలు వెన్నంటే ఎప్పుడు చూడలేదు కదా. పాపం దొంగతనం అంటే ఏమిటో ఎరుగరట. ఈ భూమి మీద మీ అంతటి బుద్ధిమంతులున్నారా అని యశోద కొడుకుని అంటోద్దట. పట్టిన పట్టుబడని నిన్ను బట్టెదనని చలముగొనిన బట్టుట పెట్టే పట్టుబడ రెండు పట్టి పట్టుకొన నాకుగాక పరులకు వశమే. అది మళ్ళా పట్టుకోవాలంటే ఎవరికి పట్టుబడనని నువ్వు అనుకుంటున్నావు. పట్టుకోవాలని నేను పట్టుబడితే నిన్ను పట్టుకోవడం పెద్ద కష్టం అనుకున్నావా? నువ్వు పట్టుబడవని అందరూ అంటారు. నిన్ను పట్టుకోవడం నాకు తప్ప ఇతరులకు సాధ్యం కాదురా అందంటే యశోద. యశోదకు తెలియకుండానే అసలు తత్వం కూడా ఆమె నోటి వెంటనే అంతరార్థంగా బయటపడుతున్నది. అది శ్రీకృష్ణుని సాన్నిధ్యంలో ఉన్న దివ్య ప్రభావం. భగవంతుడు మామూలుగా పట్టుబడడు, కానీ నిష్ఠగా యోగ సాధన చేస్తే ఆనంద స్వరూపుగా పట్టుబడకపోడు. అంతలోనూ అందరిలోనూ అంతర్యామిగా ఉన్న నేను అనే ప్రజ్ఞగా మాత్రమే అతడు పట్టుబడతాడు, కానీ ఇతరులకు నేరుగా చూస్తే పట్టుబడడు. ఎక్కడనైనను తిరిగదా ఒక్క ఎడన్ గుణము కలిగి ఉండవు, నియమం ఎక్కడిది నీకు మరచిన చక్కగా పోయేదవు పెక్కు జాడల పుత్ర. నాన్న ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటావు, ఒక చోట కుదురుగా బుద్ధి కలిగి ఉండవు. నీ ప్రవర్తనకు ఒక పద్ధతి అంటూ లేదేమి. ఒక క్షణం ఏమరపాటు చెందితే చాలు ఎన్ని వేషాలైనా వేసి ఎక్కడికైనా పోతావు. భగవంతుడు సర్వాంతర్యామి, గుణాతీతుడు. ఆయనకు నియమాలు పెట్టడం ఎవరికి సాధ్యం కాదు. అంతటా ఆయనే అనే ఎరుక ఒక్క క్షణం మరిచిపోతే మిత్రులు శత్రువులు మొదలైన అనేకంగా ఆయన కనిపిస్తాడు. ఒరే కన్నయ్య, అదురు బెదురు లేక నీళ్ళల్లో దొరపడిపోతావు. ఎంత పెద్ద బండనైనా ఎత్తేయాలని ప్రయత్నిస్తావు. మట్టితో ఆటలు మానక పొర్లాడుతావు. పెద్ద పెద్ద స్తంభాలైనా పట్టుకొని ఊపాలని చూస్తావు. పరాయి వాళ్ళ దగ్గర అల్పమైన వస్తువుల కోసం చేయి చాచి యాచిస్తావు. నీకు రాజసం ఎక్కువ. లోకం మీద పడి ఎన్నో జగడాలు తెస్తావు. నీళ్ల ప్రవాహాలకి అడ్డుకట్టలు వేయాలని చూస్తావు. ముసలివై నటించుతూ కోతి చేష్టలతో అల్లరి చేస్తూ ఉంటావు. మొలకు గుడ్డ లేకుండా దిగంబరంగా పడి తిరుగుతుంటావు. ఈ దుడుకు చేష్టలన్నీ ఎందుకు చేస్తున్నావో తెలియకుండా ఉంది. నిన్ను భయభక్తులతో నేను అదుపులో పెట్టలేకుండా ఉన్నాను
నేను అదుపులో పెట్టలేకుండా ఉన్నాను అనుకునేగా ఇలా కిందు మీద తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. మధ్య మధ్యలో కొంచెం మందలిస్తుంది ఆవిడ. ఇందులో యశోద తనకు తెలియకుండానే భగవంతుని దశావతారాలను స్మరించింది. ఎలా అంటే మత్స్యావతారం ధరించి నీటిలో చొరబడతావు, కూర్మావతారం ధరించి వీపు మీద కొండనెత్తుతావు, వరాహావతారం ధరించి భూదేవితో ఆడుకుంటావు, అందులోనూ కోరల మీద నిలిపి ఆడుకుంటావు, నరసింహావతారంగా స్తంభాలు కదిలిస్తావు, పరశురామావతారంగా రాజులను వేటాడి ముప్పు తెస్తావు, రామావతారంలో సముద్రానికి వంతెన కడతావు, హలాయుధుడైన బలరాముడితో కలిసి కృష్ణుడుగా సాక్షాత్తు హరివే దిగి వస్తావు, బుద్ధావతారంగా దిగంబరత్వం సాధిస్తావు. ఇక నీ కలికి అవతారం ఎందుకు ఎత్తుతావో తెలియదు. నిన్ను లొంగదీయడానికి నాకు సాధ్యం కాదనే కదా నీ ధైర్యం. దానితో నీవు క్రిందు మీదు తెలియగా మిడిసిపడుతున్నావు. భూమి ఆకాశం నిండా ఇంకా అవతల యువతల వ్యాపించి మెరుపులాగా కనిపిస్తున్నావు అని ఈ విధంగా ఆ లీలని ఇలా 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 కొనసాగిస్తూ ఉన్నాడు స్వామివారు. ఆ స్వామి యొక్క లీలల్ని మళ్ళా మనం రేపు మళ్ళా కొంచెంసేపు చెప్పుకునే అవకాశాన్ని మళ్ళా గురుదేవులు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తూ, అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరి ఓం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. జై జై సద్గురు महाराज की. శ్రీ